2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహ రాశికి అధిపతి సూర్యుడు. సింహ రాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో సింహ రాశి వారికి కుటుంబ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబాధిపతి మరియు పంచమ స్థానంలో ఉంటాము. 17 జనవరి వరకు, 17 జనవరి నుంచి మళ్ళీ 6వ స్థానానికి రావటము, ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా ఈ మాసం అనేది. ధన పరంగా మాత్రం ఈ మాసం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు ధన పరంగా మాత్రం. విద్యార్థులకి ఈ మాసం అనేది కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. అదర్ అప్లికేషన్స్ లో డీవియేషన్ అవుతారు. దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఈ మాసం అంతాను జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఈ మాసం అనేది మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 13 జనవరి వరకు మీకు 4 గ్రహాలు పంచమ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. ఈ మాసం అంతా లవర్స్ కి బాగుంటది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా అయ్యే అవకాశం ఉన్నది. ఆరోగ్య పరంగా ముఖ్యంగా పొట్టకు సంబంధించింది, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మాసం అంతాను విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది 11వ తారీఖు తర్వాత నుంచి మాత్రం తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అయ్యి బిజినెస్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ముఖ్యంగా 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అంటూ జరగబోతోంది. మ్యారేజ్ లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ మాసంలో మ్యారేజ్ పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు కనుక లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా మాత్రం 13వ తారీఖు వరకు బాగుంటది. ఇక్కడ దశమ స్థానం అధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉంటారు. ఎప్పుడైతే శుక్రుడు 13వ తారీఖు నుంచి రుణ రోగ శత్రుస్థానానికి అంటే 6వ స్థానానికి వెళ్తారో అప్పటి నుంచి మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కెరియర్ పరంగా జాగ్రత్త తీసుకోండి. జాబ్ చేంజ్ లాంటివి చేయకండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ మాసంలో మాత్రం 13వ తారీఖు తర్వాత నుంచి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.